గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఇవాళ రేపు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభావతి A5 నిందితురాలుగా ఉన్నారు. ఫిబ్రవరి 7న ప్రకాశం ఎస్పీ ప్రభావతిని ప్రశ్నించారు. విచారణకు సహకరించకపోవడంతో 2 రోజుల పాటు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఇవాళ రేపు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభావతి A5 నిందితురాలుగా ఉన్నారు. ఫిబ్రవరి 7న ప్రకాశం ఎస్పీ ప్రభావతిని ప్రశ్నించారు. విచారణకు సహకరించకపోవడంతో 2 రోజుల పాటు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. గుంటూరు ప్రభుత్వ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఇవాళ రేపు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. ప్రభావతి విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, లక్ష్మీదుర్గ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని ఈ రోజు 2 రోజుల పాటు జిల్లా ఎస్పీ అహ్మద్ విచారించనున్నారు. గతంలో ఫిబ్రవరి 7న ఒకసారి ఇదే కేసు ఆమె విచారించినా గానీ తెలియదు, గుర్తులేదంటూ ఆమె దాటులోని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకసారి ప్రభావతిని విచారించేందుకు ఎస్పీ నోటీసులు చేస్తే విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా వెళ్ళినా గానీ అక్కడ ఊరట లభించి ఈ నేపథ్యంలో విచారణకు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ. ప్రభావతి 2 రోజుల పాటు విచారణకి తప్పకుండా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 2 రోజుల పాటు విచారణ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగిన సమయంలో ఏదైతే ఆయన మెడికల్ రిపోర్ట్ ని మార్చిన వెనుక ఎవరి హస్తం ఉందన్న కోణంలోనే విచారణ అయితే జరగనుంది. లక్ష్మీదుర్గ. ఓకే వెంకట్రావు, థ్యాంక్ యూ.